అనుమానాస్పద మృతి కేసులో దివ్య కార్డియాక్ అరెస్ట్ వల్లే చనిపోయి ఉంటుందని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆమె పేరెంట్స్ మాత్రం తమ కూతురి మరణంపై అనుమానాలు ఉన్నాయని, హాస్పిటల్లో వేధింపుల వల్లే చనిపోయిందని ఆరోపిస్తున్నారు. చనిపోయిన రోజు ఉదయం 10 గంటలకు ఫోన్ చేసి తమతో మాట్లాడిందని, మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ యాజమాన్యం కాల్ చేసి దివ్య చనిపోయిందని చెప్పారని అంటున్నారు పేరెంట్స్. కూతురి మృతికి కారణం చెప్పాలని హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. అనంతరం పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు. పోస్ట్ మార్టం అనంతరం కూడా మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు మృతురాలి తల్లిదండ్రులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు. రైట్, దివ్య మృతికి కార్డియాక్ అరెస్టే కారణం అంటూ కూడా హాస్పిటల్ వర్గాలు అంటుంటే, అటు పేరెంట్స్ మాత్రం అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పేరెంట్స్ ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు, అసలు ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, అనంతపురం నర్సు మృతి కేసులో అనుమానాలు ఇంకా వేయటం లేదు. పోస్ట్ మార్టం నిన్నే పూర్తయి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రమే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బేస్ చేసుకుని ఏమైతే ఉన్నాయో కారణాలు వెలికి తీసే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ కేసు చూస్తూ ఉంటే ఇటు తల్లిదండ్రుల ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం కాలంలో వేధింపుల కారణంగానే మా అమ్మాయి చనిపోయి ఉంటుంది, లేక చంపేసి ఉంటారంటూ కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపై పోలీసులు కూడా పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడ చనిపోయినప్పుడు ఒంటి మీద గాయాలు కానీ ఏమీ లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కూడా కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వేచి ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రమే దీనిలో కీలక ఆధారాలు కూడా లభ్యమయ్యే అవకాశం కనిపిస్తుంది మనకు. మొత్తానికి ఆ అమ్మాయి దివ్య మృతి కేసు మొత్తం తీవ్ర సంచలనమని చెప్పొచ్చు. హాస్పిటల్లో పనిచేసే అమ్మాయికి మా అమ్మాయికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కానీ వీళ్ళు మాత్రం హాస్పిటల్ వర్గాలు మాత్రం దీన్ని గుండెపోటు లేకపోతే కార్డియాక్ అరెస్ట్ అని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, దీనిపై మాకు తగు న్యాయం చేయాలంటూ కూడా తల్లిదండ్రులు హాస్పిటల్ ధర్నా నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఆందోళన కూడా విరమించి మాకు తగిన న్యాయం చేయాలి, మరొకరికి ఇలా జరగకూడదు అంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే అమ్మాయి అంత్యక్రియలు కూడా నిన్న పూర్తి అయిపోయి పోస్ట్ మార్టం మధ్యాహ్నం పూర్తయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం 2-3 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వరకు వేచి ఉండే పరిస్థితి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ గణంత్.